హలో ఎవరివన్, దిస్ ఇస్ లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. రెండో దశ పంచాయతీ పోలింగ్ పార్టీల వ్యూహాలు. రేపు రెండో దశ పంచాయతీ పోలింగ్ చూసుకుంటే మూడు దశ ఫలితాలు చూసిన తర్వాత ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయా. ఇక ఆశించిన స్థానాలు దక్కిన కాంగ్రెస్లో ఎక్కడో లోటుందనే భావన కనిపిస్తోంది. ఇక గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి ఉందా అండ్ లేదా స్థానిక నేతల మధ్య సమన్వయ లోపమా, ఇక బీఆర్ఎస్ శిబిరంలో మదనం ఎందుకు, ఇక గత ఆధిపత్యం తగ్గుతుందా లేదా ప్రజల మూడు మారిందా అండ్ బీజేపీ ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, ఓట్లు పెరుగుతున్నాయా లేదా ప్రభావం పరిమితంగానే ఉందా, ఇప్పటి వరకు వచ్చిన సంకేతాలతో రెండో మూడో దశలో ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటాయి, ఇక రేపటి పోలింగ్ రాజకీయ దిశను మార్చుతుందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇక నెక్స్ట్ మనం మెస్సీ ఫుట్బాల్ రగడ గురించి చూసుకుంటే రాజకీయ దుమారం. మెస్సీ పేరు ఫుట్బాల్ మ్యాచ్ కానీ రాజకీయంగా అయితే పెద్ద రగడ. ఇక ఫోటోకు 10 లక్షలు ఖర్చు చేశారంటూ సింగరేణి నిధులు దుర్వినియోగంపై బీజేపీ బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ఇక ప్రజాధనం ఇలా వినోదానికి వాడాలా అని ప్రశ్నిస్తున్న విపక్షాలు అండ్ సీఎం తన సరదా కోసం ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపణలు అయితే గుప్పిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారానికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేశారు. ఇక అవసరమైతే ఫుట్బాల్ మ్యాచ్ను అడ్డుకుంటామని ప్రకటన. ఇక ఇది క్రీడల ప్రోత్సాహమా లేదా ప్రజాధనంతో రాజకీయ దర్శనమా అండ్ ఫుట్బాల్ మైదానం ఇప్పుడు రాజకీయ యుద్ధ భూమిగా మారిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల మధ్య జల చూసుకుంటే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ ఆగడం లేదు. పోలవరం నల్లమల్ల సాగర్ అంశాలపై తెలంగాణ సుప్రీంకోర్టు వెళ్ళింది. ఇక పోలవరం బరకచెర్ల బదులు నల్లమల్ల సాగర్ను ఏపీ తెరపైకి తెచ్చిందని తెలంగాణ గుర్రుగా ఉంది. ఇక నీటి ప్రాజెక్టులపై ఏపీ తెలంగాణ కలిసి సాగే పరిస్థితి లేదా, ఇక ప్రజల ప్రయోజనాలు రాష్ట్రాల హక్కుల కంటే రాజకీయ కోణంలోనే ఈ సమస్యను చూస్తున్నారా అండ్ కూర్చుని మాట్లాడుకుంటే తిరిగే సమస్యను అంటే అంతరించిపోయే సమస్యను ఎందుకు ఇంత పెద్దదిగా చేస్తున్నారు? సెంటిమెంట్ను సజీవంగా ఉంచాలని ప్రయత్నమా లేదా నిజమైన జనన్యాయమా? ఇది నీటి సమస్య లేదా రాజకీయ జరగడంనా? చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకా నెక్స్ట్ ఇంకో చూసుకుంటే మార్కెట్లో వెండి ఇప్పుడు దగ్గరలాడుతుంది. ఇక కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరి ఊగిసలాడుతుంది. ఇక రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా. ఇక బంగారం ధరలతో ఇంకా చూసుకుంటే ఇక బంగారం ధరలు అయితే పోటీ పడుతున్న వెండి ఇలా ఎందుకు జరుగుతుంది అండ్ పరిశ్రమ వినియోగం పెరగడం వలన లేదా పెట్టుబడిదారుల ఆసక్తిగా లేక బంగారం ఖరీదైన వేళ వెండి సురక్షితం పెట్టుబడిగా మారిందా లేదా సాధారణ వినియోగదారుడికి ఇది లాభమా లేదా భారమా అండ్ వెండి మెరుపు మార్కెట్ దిశను మార్చుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాంకర్ సోనీ ఆఫీషియల్ ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి. మినిట్ టు మినిట్స్ మీకు అప్డేట్స్ అందిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ అండ్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. Thank you all, me Anchor Sonia.